విజయవాడ కానూరులో వెలిసిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రముఖులు ముక్కాముల రామచంద్రరావు దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దేవాలయంలో 6 నెలల క్రితం ధ్వజస్తంభం జీర్ణోద్ధరణకు చేరుకోవడంతో పునఃప్రతిష్ఠించారు. అంతకుముందు వైదిక సంప్రదాయాల ప్రకారం యాగం, హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి కృష్ణకిషోర్తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రతిష్టాపన చేస్తున్న ధ్వజస్తంభానికి పూజలు చేసేందుకు స్థానికులు పోటీ పడ్డారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ఆలయ పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. ఈ కార్యక్రమం సందర్భంగా అన్నప్రసాద వితరణ కూడా చేపట్టారు. కన్స్ట్రక్షన్ చేసాము. షష్ఠి పూర్తి సందర్భంగా షష్ఠి పూర్తి చేసుకుంటాం ఇష్టం లేక స్వామివారి దేవాలయం కట్టాలి అనే ఒక దృక్పథంతో డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మీరు కట్టండి అని చెప్పేసి ఇస్తే మొత్తం నా సొంత ద్రవ్యాలతో ఆ రోజున 2008లో కట్టాము. ఆ తర్వాత ఇప్పుడు ధ్వజస్తంభం తర్వాత ఒక 6 నెలల కిందట పడిపోతే మళ్ళీ ఇంకొకళ్ళు లేదు ఎందుకు అని చెప్పేసి నేనే నా ఫ్యామిలీ మెంబర్సే చేయాలనే ఉద్దేశంతో ఈ ధ్వజస్తంభాన్ని మేము ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ స్వామివారి దయ వలన ఆర్థికంగాను ఆరోగ్యంగాను అన్ని రకాలుగాను కుటుంబ రీత్యా కూడా అందరం బాగున్నాం కాబట్టి ఎటువంటి సమస్యలు లేకోకుండా స్వామివారి దయ వలన మేము చాలా బాగున్నాం కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించగలిగాం.